మీకు నచ్చిన టాయ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు www.puntunkids.com నుంచి. లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. అన్నయ్య పెళ్ళి. గట్టు చింకి స్కూల్ నుండి ఇంటికి తిరిగి వస్తారు. ఇంట్లో వాళ్ళ పెదనాన్న ఉంటారు. నాన్న పెదనాన్నతో కలిసి లివింగ్ రూమ్లో మాట్లాడుతూ ఉంటారు. పెదనాన్నని చూసిన వెంటనే అతని దగ్గరికి వెళ్లి హత్తుకుంటారు. అరే పెదనానా, మీరా? మిమ్మల్ని చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా పెదనాన్న. మీతో పాటు గోలు అన్న రాలేదా? లేదు గట్టు చింకి, ఇవాళ గోలు అన్నయ్య నాతో పాటు రాలేదు. నేను అతని పెళ్లి కార్డులు తీసుకొచ్చాను. ఆ మాట విన్న వెంటనే గట్టు చింకి ఆనందానికి అవధులే ఉండవు. ఒకేసారి వాళ్ళిద్దరూ గోలు అన్నయ్య పెళ్లి కార్డా? గట్టు చింకి ఆనందం చూసి పెదనాన్న ఇంకా నాన్న నవ్వుకుంటారు. అప్పుడే అక్కడికి అమ్మ టీ ఇంకా స్నాక్స్ తీసుకుని వస్తుంది. గట్టు చింకి, మనందరం కలిసి గోలు అన్నయ్య పెళ్లికి వెళ్తున్నాం. కానీ దానికంటే ముందు మీ ఇద్దరూ కాళ్ళు చేతులు కడుక్కొని రండి. గట్టు చింకి కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకొనొస్తారు. తర్వాత అందరూ కలిసి కూర్చొని స్నాక్స్ తింటారు. కాసేపటి తర్వాత పెదనాన్న వెళ్ళిపోతుంటారు. పెదనాన్న, మీరింత త్వరగా ఎందుకు వెళ్తున్నారు? బాబూ, నేను ఇంకా చాలా పెళ్లి పనులు చేసుకోవాలి, అందుకే త్వరగా వెళ్తున్నాను. మీరు కూడా త్వరగా రండి. అలా చెప్పి పెదనాన్న వెళ్ళిపోతారు. ఆ తర్వాత గట్టు చింకి వాళ్ళ గదిలోకి వెళ్లి బట్టలు అక్కడ ఇక్కడ పడేస్తుంటారు. అప్పుడు అమ్మ గదిలోకి వస్తుంది. ఇంకా ఇలా అంటుంది, అరే గట్టు చింకి, మీ ఇద్దరు ఏం చేస్తున్నారు? బట్టలెందుకో అటు ఇటు పడేస్తున్నారు? అమ్మా, నా బ్లూ షేర్వాణి కనిపించడం లేదు. నేనిప్పుడు గోలు అన్నయ్య పెళ్లికి అసలు ఏం వేసుకోవాలి? అమ్మా, నా పింక్ డ్రెస్ ఎక్కడుంది? అది చాలా అందంగా ఉంటుంది. నేను పెళ్లిలో అదే వేసుకుంటాను, పింక్ కలర్ హెయిర్ బ్యాండ్ పెట్టుకొని. గట్టు చింకి, పెళ్లికి సమయం చాలా ఉంది. ముందు ఈ బట్టలన్నిటినీ మీరు తీసి అక్కడ పెట్టేసేయండి. పెళ్లికి ముందు నేను మీ బట్టలన్నీ తీసి డ్రై క్లీనింగ్ చేయించి సర్దుతాను, సరేనా? సరే అమ్మా, మేమిప్పుడే బట్టలన్నీ సర్దేశాము. గట్టు చింకి పెళ్లి రోజు కోసం చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తుంటారు. చూస్తూ చూస్తూ పెళ్లి రోజు రాని వస్తుంది. గట్టు చింకి అమ్మా నాన్నలతో కలిసి తయారై పెదనాన్న వాళ్ళ ఇంటికి వెళ్తారు. గోలు అన్నయ్యని చూసిన వెంటనే వాళ్ళు పరిగెడుతూ వెళ్లి హత్తుకుంటారు. గోలు అన్నయ్య, ఇలా చూడండి, మేము వచ్చేసాము. మీ పెళ్లిలో ఇంకా గోల చేస్తాము. గోలు అన్నయ్య, మీ పెళ్లికి కంగ్రాచులేషన్స్. అన్నయ్య, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ గట్టు చింకి, నేను మీకోసం ఎదురు చూస్తున్నా. పెళ్లి భారత్ వచ్చినప్పుడు మీరిద్దరూ ముందుగా వెళ్ళి బాగా డాన్స్ వేయండి, సరేనా? అర్థమైంది కదా? మంచిగా వేయాలి. ఓకే గోలు అన్నయ్య, తప్పకుండా. అప్పుడే వెనక నుంచి పెద్దనాన్న వస్తారు. గట్టు చింకి, మీరు మీ అన్నయ్య చెప్పులు ఎవ్వరూ దొంగిలించకుండా దగ్గరుండి చూసుకోవాలి, సరేనా? పెద్దనాన్న, మాకు అన్నీ అర్థమయ్యాయి. ఆ మాట విని అందరూ నవ్వుకుంటారు. ఆ తర్వాత కాసేపటికి భారత్ మొదలవుతుంది. గట్టు చింకి ముందుకు వెళ్లి బాగా డాన్స్ చేస్తారు. వాళ్ళని చూసి అమ్మ నాన్న పెద్దనాన్న పెద్దమ్మ కూడా డాన్స్ చేస్తారు. కాసేపట్లో భారత్ పెళ్లి మండపానికి చేరుకుంటారు. ఆ తర్వాత గట్టు ఇంకా చింకి మండపంలో గోలు అన్నయ్య వెనకాల కూర్చుంటారు. ఇంకా చెప్పులు వాళ్ళ దగ్గరే భద్రంగా పెట్టుకుంటారు. పెళ్లి కూతురు వాళ్ళ తరపున మీరా ఇంకా సివి ఉంటారు. వాళ్లే ఆ చెప్పులు దొంగిలించాలి అని అనుకుంటారు. గట్టు విను, ఇలా అయితే నడవదు. మనం ఏదో ఒకటి చెయ్యాలి. గోలు అన్నయ్య చెప్పులు కాపాడటానికి నువ్వు నాతో పాటు బాత్రూమ్ దగ్గరికి పదా. చింకి, చెప్పులు ఇక్కడే వదిలిపెట్టి బాత్రూంకి ఎలా వెళ్ళాలి? నువ్వు నాతో రా గట్టు, తర్వాత నీకు అన్నీ చెప్తాను. గట్టు చింకితో వాష్రూమ్ దగ్గరికి వెళ్తారు. చెప్పులు అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతారు. చింకి, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము? ఇలా అయితే మీరా శివి చెప్పులు తేలిగ్గా దొంగిలిస్తారు. గట్టు, అది నా ప్లాన్. మనం మీరా ఇంకా షిరిడీని చెప్పులు దొంగలివ్వనిద్దాం. ఆ తర్వాత ఇక్కడే దాక్కుని చూద్దాం వాళ్ళు ఆ చెప్పులు ఎక్కడ దాచిపెడుతున్నారని. ఓకేనా? ఓహో చింకి, ఇది చాలా మంచి ఐడియా. అలానే జరుగుతుంది. గట్టు చింకి దాక్కుని మీరా ఇంకా శివిని చూస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పులు దొంగిలించి ఒక పూల బుట్టలో దాచిపెడతారు. పెళ్లి తర్వాత వాళ్ళిద్దరూ గోలు అన్నయ్యని చెప్పులు ఇవ్వడానికి డబ్బులు అడుగుతున్న సమయంలో గట్టు ఇంకా చింకి నవ్వుతారు. గట్టు చింకి, మీరెందుకు నవ్వుతున్నారు? మీరు నా చెప్పులు ఎవరు దొంగిలించుకోవడో చూసుకోవాలి కదా. గోలు అన్నయ్య, మీ చెప్పులు ఎక్కడికి పోలేదు, అవి మా దగ్గరే ఉన్నాయి. ఆ మాటలు విని అందరూ గట్టిగా నవ్వుతారు.
ఏం మాట్లాడుతున్నారు గట్టు చింకి? అలా ఎలా జరుగుతుంది? మేము చెప్పులు తీసి దాచిపెట్టాం కదా. హా, మీరా ఇంకా శివి మీరు చెప్పులు ఎక్కడైతే దాచిపెట్టారో ఆ చెప్పులు మేము అక్కడి నుంచి తీసేశాము. ఇప్పుడవి మా దగ్గరున్నాయి, సరేనా? ఆ మాటలు విని అందరూ గట్టిగా నవ్వుకుంటారు. వా గట్టు చింకి, ఒప్పుకోవాలి, మీ ఇద్దరైతే అద్భుతం చేశారు. హా గట్టు చింకి, మీ వల్ల ఈరోజు మాకు చాలా మజా వచ్చింది. మీ ఇద్దరు చాలా స్మార్ట్. మాకు కూడా చాలా మజా వచ్చింది. పెళ్లి పూర్తయి అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత అందరూ తిరిగి వెళ్లే సమయంలో గట్టు ఇంకా చింకి భోజనం స్టాల్ వైపు చూస్తారు. గోలు అన్నయ్య, భోజనం ఇంకా చాలా మిగిలి ఉంది. అవి ఏం చేస్తారు? ఆ భోజనం మొత్తం మన ఇంటికి వెళ్తుంది గట్టు చింకి. ఆ తర్వాత మిగిలిందాన్ని పడేస్తారు. గోలు అన్నయ్య, అలా చేయడం కన్నా మనం ఆ భోజనాన్ని ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తే మంచిది. మా టీచర్ చెప్పింది, పెళ్లిలలో ఫంక్షన్లలో ఏదైనా భోజనం మిగిలితే అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. గట్టు చింకి, మీరైతే సరిగ్గానే చెప్పారు ఈ విషయాన్ని. మిగిలిన భోజనాన్ని మన ఇంటి వెనక ఉన్న పేదవారందరికీ పంచేద్దాం. అవునన్నయ్య, తప్పకుండా అలా చేస్తే మాకు సంతోషంగా ఉంటుంది. హా అన్నయ్య, నేను వస్తాను. మరుసటి రోజు గట్టు చింకి ఇంకా గోలు అన్నయ్య వెళ్లి పేదవాళ్ళకి ఆ భోజనం పెడతారు. ఇలా గట్టు ఇంకా చింకి గోలు అన్నయ్య పెళ్లిని బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.